నెక్స్ట్ మనము మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో గత 9.5 నెలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ని మమ్మల్ని గెలిపించింది అని అయితే ఎమ్మెల్యే అబ్రహం అంటున్నారు. అయితే సాధారణంగా ప్రతి పార్టీలో కూడా ఇలాంటివి ఉండేవి. పార్టీలో అసమ్మతి నేతలు అనేవాళ్ళు అసంతృప్తులను ఖచ్చితంగా పార్టీలో ఇవన్నీ సహసాధారణం. ఎప్పుడు కూడా ఇవన్నీ టీ కప్పులో తుఫాన్ లాంటివని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ఇది నేపథ్యంలో తనకి కూడా చాలా వెంకటరామరెడ్డికి కూడా ఎటువంటి విభేదాలు లేవు, మేమందరం కలిసికట్టుగానే ఉంటాము అని తను అంటున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రదీప్ చెప్పండి. రాబోయే 3 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న సందర్భంలో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. అయితే ఈ సందర్భంలోనే వివిధ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రామాలు తిరుగుతూ ప్రజల్లో ఒకరిగా మెలుగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అబ్రహం గారు కూడా అదే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మనకు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, గత 9 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి నియోజకవర్గంలో ఎలా ఉందంటారు? గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎలక్షన్లకు అడ్వాన్స్గా క్యాండిడేట్ని డిక్లేర్ చేసినారు. 115 మందిని డిక్లేర్ చేసేసినాడు. ఇక నలుగురిని కూడా వాళ్ళని కూడా కాంప్రమైజ్ చేసేసినాడు. అది రాజకీయ దురంధరుడు, రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తి, మరి అపర చాణక్యుడు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇప్పటిదాకా క్యాండిడేట్లను డిక్లేర్ చేయాల వాళ్ళు కొట్లాడుకుంటూ ఉన్నారు. పోయిన ఎలక్షన్లలో దాదాపు 105 మంది బీజేపీ వాళ్ళకు డిపాజిట్లు కూడా రాలే. గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు కూడా దీంట్లో బాగలేదబ్బా, మేము టీఆర్ఎస్ పార్టీ లేకపోతాము, మరి కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలలో మా ఊర్లను, మా గ్రామాలను, మా ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటామని వచ్చినారు. కాబట్టి ఎందుకు ఆ విధంగా ఉందని అంటే, దేశంలో ఒక రోల్ మోడల్ కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. ఎందుకు మరి ఇలా ఇంటింటికి నల్ల ద్వారా నీళ్ళు ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు, 24 గంటల కరెంటు, రైతులకు ఫ్రీ కరెంటు ఇస్తున్నాడు. అదేవిధంగా ₹1,00,000 రుణమాఫీ కూడా చేసినాడు. మరి అదేవిధంగా మెరుగైన రవాణా సౌకర్యం కొరకు కొన్ని కోట్ల రూపాయలు నేనే ఈ నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయలతోనే చేసినాను. తర్వాత అదేవిధంగా రోడ్లను కూడా దాదాపు 400-500 రూపాయల కోట్లతో రోడ్లను అన్నిటిని కూడా డెవలప్ చేసినాను. అదేవిధంగా మాకు వైద్యం చాలా ఇబ్బంది అయి ఉండేది. వైద్యం కొరకు కర్నూలు పోయి చాలా ఇబ్బంది పడేవారు. డబ్బులు పెట్టాలంటే చాలా కష్టం. అందుకొరకే గౌరవ ముఖ్యమంత్రి గారు 100 పడకల ఆసుపత్రి ఇచ్చినారు. అదేవిధంగా 30 పడకల ఆసుపత్రి ఐజక్ ఇచ్చినారు. తర్వాత పల్లెటూర్లలో బస్తీ దవాఖానాలు, మున్సిపాలిటీలో పల్లె దవాఖానాలు, గ్రామాలలో ఇంత పెద్ద ఎత్తున, మరి క్యాతూరుకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, కమ్యూనిటీ సెంటర్ అలంపూర్కి కానీ, అదేవిధంగా రాజోలకు కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా శాంక్షన్ చేసి, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఒక డయాలసిస్ చేయాలంటే ఎక్కడ హైదరాబాద్ పోతుండే, కర్నూలు పోతుండే, ఇప్పుడు అలంపూర్లోనే డయాలసిస్ సెంటర్. అయితే అలంపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి చేశామంటూ మీరు చెప్తున్నా కానీ ప్రతిపక్షాలు సవాల్ విసురుతున్నాయి. అభివృద్ధిలో చర్చకు వస్తారా దమ్ముంటే? ఎప్పుడో చాలాసార్లు చెప్పినాం, అభివృద్ధికి ఎక్కడ అలంపూర్ చౌరస్తాకి రావాలన్నా, ఐజా చౌరస్తాకి రావాలన్నా, ఎర్రవల్లి చౌరస్తాకి రావాలన్నా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఊరు సింగారం గోడలు చెప్తే ఏ ఊరికైనా ఈ ఊర్లో అడుగు. ఇప్పుడే చెప్పింది కదా, దాదాపు ₹1,30,00,000 ఈ గ్రామానికి ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ తెచ్చినాను. ఏ గ్రామానికి పోయినా 50-60 లక్షలకు తక్కువ లేదు. చిన్న గ్రామాలకైతే 30 లక్షల దాకా కూడా వచ్చినాం. కాబట్టి అభివృద్ధి అనేది వాళ్ళు ఏదో చెప్తుంటారు, బెల్లం లేకుండా బచ్చాలు చేసే మాటలు, ఉత్తుత్త మాటలు మాట్లాడతారు. వారంటీ లేని గ్యారంటీ స్కీములు చెప్తున్నారు. దానికి వారంటీ లేదు. వారంటీ లేని వస్తువుని ఏం చేస్తాము? ఇప్పుడు కర్ణాటకలో ఇంప్లిమెంటేషన్ అవుతుందా? రాజస్థాన్లో ఇంప్లిమెంటేషన్ అవుతుందా? మరి అదేవిధంగా ఛత్తీస్గఢ్లో ఎక్కడ ఇంప్లిమెంటేషన్ కావడం లేదు. కానీ ఏమి ఇయ్యరు, కానీ ఈడకి ఇస్తామంటున్నారు. మేము ఆల్రెడీ ₹1,00,000 రుణమాఫీ చేసినాము, రైతు బంధు ఇస్తున్నాము, రైతు బీమా ₹5,00,000 ఇస్తున్నాము, వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు 2,000, 4,000, ₹16 ఇస్తున్నాం. వాళ్ళకి ఇప్పుడే మీరు ఉన్నప్పుడు ఎంత ఇస్తారు? ₹200 ఇస్తారు. మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఫస్ట్ ₹1,000 వచ్చాయి. ఇవి కాడిబీడికి చాలవు ముసలాయనకి,
ముసలామెకి ఆ కుక్క పేడుకు జాలం అని చెప్పి 2000 రూపాయలు చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకా పెంచబోతున్నాడు. మరి ఇవన్నీ ఇచ్చి కూడా ప్రభుత్వాన్ని ఇంత పెద్ద ఎత్తున నడిపిస్తున్నారు. మీ ప్రభుత్వం ఆల్రెడీ కర్ణాటకలో ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. కాబట్టి నడిపించేవాడు శక్తివంతుడు, మన నడిపించేవాడు యుక్తివంతుడు, నడిపించేవాడు సరైన ఆలోచనతో ముందుకు పోతే ప్లాన్ ప్రకారం సక్సెస్ఫుల్ అయితే అటువంటి ముఖ్యమంత్రి మాకు ఉండడం ద్వారా చాలా ఆనందదాయకం. ఒకవైపు అభివృద్ధి చేస్తామంటున్నారు, మరి అభివృద్ధి చేసిన పార్టీల నుంచే కాంగ్రెస్లోకి వలసలు మొదలయ్యాయి. అంటే ఈరోజు కసిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీని మీద మీరేమంటారు? చాలా దురదృష్టము. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే పని. ఆయనకు ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్సీ కూడా ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడు దాంట్లోకి పోతా అంటే ఇంక మళ్ళీ ఏం చేస్తారు? ఇప్పుడు ఇన్ని 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చిరి, నీకు గౌరవించిరి, మళ్ళీ కూడా చెప్పినారు. కానీ ఇంక దాంట్లోకి పోతా, ఆ పార్టీలోకి పోతా అంటే దాంట్లో 12 మంది గెలిచిన వాళ్ళే వాపసు. ఈయనకి ఏం పదవి లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏమిటి పోతున్నావు? రైట్. అయితే ఏదైతే అలంపూర్ నియోజకవర్గంలో సొంత పార్టీలోనే కొంత అసమ్మతి, సొంత పార్టీ నేతలే ఎమ్మెల్సీ కానీ తర్వాత మీ ప్రధాన అనుచరులు ఇంతకుముందు మిమ్మల్ని విమర్శిస్తున్నారు. అంటే అబ్రహం నాయకత్వం మాకు వద్దు అంటున్నారు. దీని మీద మీరేమో? ఇప్పుడు ఒక కుటుంబంలోనే అన్నదమ్ములు, ఒకే తల్లి ఒకే తండ్రికి పుట్టిన అన్నదమ్ముల మధ్యనే అభిప్రాయం ఒకరికి వాడికి పడదు. అన్నదమ్ములే అట్లుంటారు, అక్క చెల్లెళ్ళు అట్లుంటారు, భార్య భర్తలు కూడా అట్లా, తండ్రి కొడుకులు కూడా అట్లుంటారు. మరి ఇంత పెద్ద కుటుంబం, టీఆర్ఎస్ కుటుంబం 60 లక్షల మంది దీంట్లో ఉన్నారు. దీంట్లో కూడా కొంచెం ఉంటుంది అట్లా. ఇవన్నీ ఏం లేదు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఒకరికొకరు కొట్లాడినా కానీ ఎవడన్నా ఇంకోటి వచ్చి కొడుతుంటే ఇద్దరు కలిసిపోయి కొడతారు. అదేవిధంగా మా లోపల మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవన్నీ ఏం లేవు. అవి టీ కప్పులో తుఫాన్ లాగా డెఫినెట్గా అన్నీ తెలిసిపోతాయి. అప్పుడు 44,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు కూడా వచ్చినారు పార్టీలో. మరి చాలామంది కూడా ఏదో చిన్న చిన్న అసంతృప్తులు ఉంటే అవన్నీ ఏం లేదు. అందరం కలిసికట్టుగా చేస్తాము. రేపు రాబోయే ఎలక్షన్లో పెద్ద మెజార్టీతో, ఇంతకుముందు వచ్చిన మెజార్టీ కన్నా డబుల్ మెజార్టీ వస్తుందని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నాం. ఏదైతే అలంపూర్ నియోజకవర్గంలో గత 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తాను కానీ చేసిన అభివృద్ధి రేపు గెలుపు బాటలు వేస్తాయంటూ ఏదైతే టీ కప్పులు